Bonara, welcome back to Aparna's Home TV, మీ వన్ స్టాప్ డెస్టినేషన్ మీ ఎవ్రీడే లైఫ్ కోసం. సో ఈరోజు ఈ వీడియోలో సొరకాయ సర్వపిండి రెసిపీ తీసుకొచ్చిన చాలా టేస్టీ ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చుతుంది. ఆల్రెడీ ప్లెయిన్ సర్వపిండి ఎలా చేయాలో కూడా నేను పెట్టినా, చూడకపోతే తప్పకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో తప్పకుండా ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఇది మీకు సొరకాయ ఇష్టం లేకపోయినా కానీ మీకు సొరకాయ సర్వపిండి తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి, మీకు నచ్చిందా లేదా అనేది నాతో షేర్ చేయండి. చలో మరి ఎందుకు వెయిట్ చేయడం, ఇప్పుడు వెళ్ళి ఎలా చేయాలో చేసుకొని తిని నాకు చెప్పడం మాత్రం మర్చిపోదు. చలో వెళ్ళి చూసేద్దాం. ఈ సొరకాయ సర్వపిండి చేసుకోవడానికి మనకి ఇప్పుడు ఏమేం కావాలో చూపిస్తా. ఉప్పు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరాకు, పచ్చిమిర్చి, మీకు స్పైసీనెస్ ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోండి. చిన్న ఆనియన్ పీస్ అండ్ 1 సొరకాయ. నేను ఆల్మోస్ట్ చిన్న సొరకాయ అనుకోండి, చాలా పెద్ద ఉండే, అందుకని కట్ చేసిన. కరివేపాకు చాలానే వేస్తున్నా, కరివేపాకు, బియ్యం పిండి, నువ్వులు అండ్ ఓమా. ఇప్పుడు అన్నీ కట్ చేసుకొని మీకు ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇది పొట్టు తీసి తురుముకోవాలి. మధ్యలో పాటు కొంచెం వాటరీ ఉంటుంది, ఎక్కువ వాటరీ ఉంటే తీసేయండి, లేకపోతే అది కూడా తురుమేసుకోండి. సొరకాయ తురుముకున్నా, నేను చిన్నగా తురుముకున్నా. ఇందులో 1/2 కిలో పిండి వేస్తున్నా, సరిపోతే మళ్ళీ వేసుకున్నా. కట్ చేసినవన్నీ వేసుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ చిన్నగా కట్ చేసుకున్నా. ఇప్పుడు ఇవి యాడ్ చేద్దాం. ఉల్లాకుంటే మీరు ఉల్లాకు వేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. నా దగ్గర కొంచెం ఉంది, అందుకని నేను చూపించలేదు. కొంచెం అంటే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ జీలకర్ర, ఉప్పు సరిపడే వేసుకోండి. మీకు నేను ఎక్కువ వేయట్లేదు, 1 టీ స్పూన్ కొంచెం. అండ్ నౌ ఇప్పుడు కొంచెం వేస్తా, ఎక్కువ కాదు, ఇంత క్రష్ చేసి వేసుకో. నాకు నువ్వులు కనిపిస్తే ఇష్టం ఉంటుంది, సో కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. 1 హ్యాండ్ఫుల్ వేసుకుంటే సరిపోతుంది, నేను కొంచెం ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది డ్రైగా కలుపుకొని మంచిగా కలిసేటట్టు. సొరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో ముందే వాటర్ యాడ్ చేస్తే మీకు సొరకాయ వాటర్ ఎంత పడుతుందో మీకు తెలియదు. చూడండి, సొరకాయ అసలు మొత్తం సొరకాయ కనిపిస్తుంది, చూడండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఇది పిండి దాకా అయిపోతుంది. మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను కొంచెం వాటర్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటా మనం కలుపుకుందాం. ఎక్కువ వాటర్ ఒకటేసారి వేస్తే మనకు సర్వపిండి చేయడం చాలా కష్టమవుతుంది. సో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఈ వాటర్ ఆల్మోస్ట్ వస్తుంది, చూడండి. చూసినా నువ్వులు ఎట్లా కనిపిస్తున్నాయో, ఈచ్ బైట్లో మీకు నువ్వులు తగ్గుతుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం వాటర్ పడుతుంది అంతే, సరిపోతుంది. ఎవ్రీ బైట్లో మీకు సొరకాయ వస్తుంది. అది సూపర్ టేస్టీ ప్లస్ సూపర్ హెల్దీ. మాకు సొరకాయ ఇంట్లోనే గ్రో అయింది, ఏ కెమికల్స్ యాడ్ చేయకుండా గ్రో చేస్తాం మేము, సో ఇంకా హెల్దీ. కొంచెం వాటర్ పడుతుంది.
సరిపోయింది. ఇది ఇప్పుడు చేసుకోవడానికి మీరు ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. సో ఎట్లా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మూత పెట్టేసుకోండి. చేసుకోవడానికి మీకు ఒక గిన్నెనన్నా ప్యాన్ అన్నా కావాలి. నేను ఈ చిన్న మీడియం సైజ్ ప్యాన్ తీసుకుంటున్నా. దీని మీద మూత కావాలి. సో ఇది ఉంటే మీకు సరిపోతుంది చేసుకోవడానికి. సో ఇప్పుడు ఎట్లా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు సర్వపిండి ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. ఆల్రెడీ నేను ఒకటి చేసిన అండ్ అది కొంచెం ప్యాన్ వేడిగా ఉంది. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత టేస్టీగా ఉందో. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. ఫస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ చాలా వేడిగా ఉంది. మీరు కొంచెం ప్యాన్ హ్యాండిల్ చేయకపోతే అది కూల్ అయ్యే వరకు వదిలేయండి. మీరు థిక్గా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం మందంగా చేసుకోవచ్చు, లేకపోతే సన్నగా చేసుకోవచ్చు. మందంగా చేసుకుంటే ఏంటంటే కొంచెం అంత క్రిస్పీగా ఉండదు అనమాట. కొంచెం పల్సగా చేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తుంది. పిల్లలకి కొంచెం క్రిస్పీగా ఉంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. సో నేను ఇక్కడ క్రిస్పీగా కాకుండా అటు చూయిగా కాకుండా మధ్యలో చేస్తున్నా. సన్నగా కాకుండా మందంగా కాకుండా చేస్తున్నా. జస్ట్ ఇట్లా ఒత్తుకోవడమే అంతే. ఆయిల్ ఉంది కదా, ఉట్టినే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు కొన్ని హోల్స్ చేయాలి సో దట్ మంచి ఫ్రై అవుతుంది. ఇది కొంచెం ఆయిల్ వేద్దాం. మళ్ళీ ఈ హోల్స్లలో వేసి చుట్టూ కొంచెం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 1 to 2 minutes మీడియం హీట్లో పెట్టినామంటే మీకు ఇక్కడ ఎర్ర తెలుస్తూ ఉంటుంది అనమాట. చూపిస్తాను నేను అయినాక. చూడండి, మీడియం హీట్లో మూత పెట్టేసి ఇప్పుడే పెట్టిన 1 to 2 minutesలో అయిపోతుంది. సో 1 to 2 minutes తర్వాత మీకు 1 to 2 minutes అయిపోయింది. మనం ఇప్పుడు చూద్దాం. చూసిండ్రా, ఎడ్జెస్కి అంతా ఇదైంది, బ్రౌన్ స్పాట్స్ వచ్చినాయి. చూడండి, ఇట్లా వచ్చినాక ఇప్పుడు తిప్పుకోవాలన్నమాట. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ప్యాన్ నుంచి. చూసిండ్రా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు మీరు తిప్పుకోకుండా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఒక 1 minute ఆపోజిట్ సైడ్లో ఫ్రై చేస్తా. ఇంతేనండి, ఇంత ఈజీగా సర్వపిండి చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీకి నచ్చిందా లేదా అనేది నాకు కమెంట్లో చెప్పండి. నేను మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ అండి. బాయ్.